వారం రోజులు ఈ ఒక్కటి తినండి, 8వ రోజు మీ ఫిజికల్ అపియరెన్స్ లో 20 ఇయర్స్ యంగ్ లుక్ గ్యారంటీ. కొన్ని ఆహార పదార్థాలను తినటం వల్ల మన శరీరపు ఒరిజినల్ ఏజ్ మారిపోతుంది. మన ట్రెడిషనల్ ఫుడ్ అయితే బాడీ ఎంత స్ట్రెంగ్త్ ఇస్తాయో అంతే నిరంతరం యవ్వనంగా ఉంచే గుణాలను సైతం ఆ ఆహారానికి ఉంటుంది. ఎందుకంటే మంచి పోషకాలు అందిన మూలాన బాడీలో పార్ట్స్ మొత్తం యాక్టివ్నెస్ ను సంతరించుకుంటాయి. యాక్టివ్నెస్ అంటేనే యంగ్నెస్ కదా. మరి మనం ఏ ఆహారం తీసుకుంటే 20 ఏళ్ల వెనుకటి యంగ్ అపియరెన్స్ ను మన బాడీలో చూపించొచ్చో చూద్దాం. మన శరీరానికి పోషకాలను అందించడంలో మొలకెత్తిన ధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజు ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా మొలకెత్తిన గింజలను నిత్యం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు బలంగా చెబుతున్నారు. ముఖ్యంగా మొలకెత్తిన శనగలు, గోధుమలు, వేరుశెనగ, బొబ్బర్లు, అనుములు, మినుములు, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని పేర్కొంటున్నారు. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన గింజలకుంది. అంతేకాదు, యాంటీ ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. అందుకే మన శరీరంలో కణజాలాలన్నీ యాక్టివ్గా పనిచేసి బాడీ కొత్త శక్తి ఉత్సాహాన్ని ఇస్తాయి. తద్వారా బాడీ యవ్వనాన్ని సంతరించుకుంటుంది. మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే అమైనో ఆమ్లాలను, పిండి పదార్థాన్ని గ్లూకోజ్గా తయారు చేస్తాయి. మొలక ధాన్యాల్లో ఏ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, కాలేపు పనితీరును సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. పెసలు, శనగలు, జొన్నలు, గోధుమలు, వేరుశెనగ కాయలు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుడు లాంటివి తీసుకోవచ్చు. ఈ గింజలు మొలకెత్తడానికి తేమ, కొంత వెచ్చదనం అవసరం. మొలకల ప్రత్యేకత: మొలకలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు. మొలకలకు క్షారగుణం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. పీచు పదార్థం ఇనుము, నియాసిస్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్లు, ఎంజైమ్లు, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. గర్భిణీలు మొలకలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మొలకల ప్రాధాన్యం: గింజలను నీటిలో నానబెట్టి మొలకలు కట్టినప్పుడు దానిలో నిద్రాణమై ఉన్నటువంటి ఎంజైమ్లన్నింటినీ మేలుకొలిపి ఒక పూర్తి చెట్టుగా మారేందుకు సమాయత్తమవుతుంది. ఈ సమయంలో క్లిష్టమైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు తయారవుతాయి. అందుకే మొలకెత్తిన గింజలు మరింత త్వరగా జీర్ణమవుతాయి. దీంతో మలబద్ధకం పారిపోతుంది. ఒంటికి ఉన్న బద్ధకం కూడా మాయమవుతుంది. మొలకెత్తేటప్పుడు విటమిన్ ఏ 2 రెట్లు, విటమిన్ బి, సిలు 5 నుంచి 10 రెట్లు అధికంగా లభ్యమవుతాయి. పిండి పదార్థాలు సరళీకృత చక్కెరలుగా, మాంసకృత్తులుగా, సులభంగా జీర్ణమయ్యే అమైనో ఆమ్లాలుగా, కొవ్వులు ఆవశ్యక కొవ్వు ఆమ్లాలుగా మారతాయి. ఖనిజ లవణాలైన కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా మారతాయి. దీనివల్ల పళ్ళు, ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.